యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మనం కొన్ని బాడీ పార్ట్స్ ఉపయోగించడం అనేది తగ్గించినట్టయితే అది గ్రాడ్యువల్ గా డిలీట్ అయిపోవడం లేకపోతే పాడవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. చూసినట్టయితే లంగ్స్ కి వచ్చేటప్పటికి షాలో బ్రీతింగ్ అంటారు. సరైన బ్రీత్ అన్నది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లంగ్ కెపాసిటీస్ అన్నవి లంగ్ ఎక్స్పాన్షన్ అన్నది తగ్గుతూ ఉంటుంది. అలానే బ్రెయిన్ అన్నది పజిల్ సాల్వింగ్స్ కానీ ఏవైనా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ చేయకపోతే అలాగా థింకింగ్ అన్నది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే మజిల్స్ కూడా ట్రైన్ చేయకపోతే ఎట్రోపిక్ గురై షింక్ అవ్వడం, బోన్స్ అయినా సరే వెయిట్ బేరింగ్ కానీ నడవడం కానీ చేయకపోతే కాల్షియం ని లూజ్ అయ్యి ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్ళడం, అలానే హార్ట్ అయినా సరే కార్డియో ఎక్సర్సైజెస్ అవి చేయకపోతే హార్ట్ పంపింగ్ కెపాసిటీ అన్నది డ్రాప్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. జాయింట్స్ అయినా సరే మూవ్మెంట్ అన్నది స్టిఫ్నెస్ కి గురైపోయి ఫ్రోజన్ జాయింట్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి జాయింట్స్ అన్న కూడా యూజ్ చేస్తూ ఉండాలి. నర్వ్స్ అన్నా సరే స్టిమ్యులేషన్స్ కానీ రిఫ్లెక్సెస్ కానీ కోఆర్డినేషన్ కానీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఏవైనా పార్ట్స్ ని వాడకపోతే అది డిసీజ్ లేకుండానే అవి ఫంక్షనల్ గా లాస్ అయిపోతాం అనమాట. సో మూవ్ డైలీ, థింక్ డైలీ, ట్రైన్ డైలీ. యువర్ బాడీ సర్వైవ్స్ బై యూజ్, నాట్ బై రెస్ట్. గుర్తుపెట్టుకోండి, కదలండి, ఆలోచించండి, ట్రైన్ చేయండి, బాడీ పార్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా యూజ్ అయ్యేటట్టు చేయండి. సో దట్ యూ వోంట్ లూజ్ ఇట్. కాబట్టి యూజ్ ఇట్ సో యూ వోంట్ లూజ్ ఇట్.